నమస్తే అండి అందరికీ. నేను మీ మాధవి కృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణస్ నవరస కథామాలిక తెలుగు ఆడియో స్టోరీస్. వినండి, వింటూనే ఉండండి ప్రతిరోజు సరికొత్త ఎపిసోడ్లని. ఈ కథలు కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. వీణ వేణువైన వేళ ధారావాహిక ప్రేమిస్తే ఏమవుతుంది సీజన్ 2 15వ భాగం. లాలస పేరుకు తగ్గట్టే అందమైనది. అసలు ఆడవాళ్లలో అంత అందమైన వాళ్ళు ఉంటారని వీణ అనుకోలేదు. అందమైన నల్లని నొక్కుల జుట్టు, తీర్చిదిద్దినట్టున్న కనుబొమ్మలు, లేడీ కళ్ళలాంటి విశాలమైన కళ్ళు, కోటేరులాంటి ముక్కు, అద్దాల్లాంటి నునుపైన చెక్కిళ్ళు, గెట్టం మీద చిన్న నొక్కు. ఇలా వర్ణిస్తూ పోతే ఒక పెద్ద గ్రంథమే అవుతుందనిపించింది వీణకి. తనే అలా మైమర్చిపోతే ఇక వేణు సంగతి? ఆమె సందేహంగానే తల తిప్పి వేణువంక చూసింది. కానీ అతని మొహంలో లాలస పట్ల ప్రత్యేక భావాలేమీ కనిపించలేదు. చాలా మామూలుగా తన సహనటిని చూసినప్పుడు కలిగిన ఆనందం తప్ప వేరే ఏమీ లేదు. ఇదెలా సాధ్యం? నోరు మూసుకో వీణ, ఈగలు కాదు డైనోసార్లు దూరగలవు. పెదవులు కదలకుండా ఆమె చెవిలో చిన్నగా హెచ్చరించాడు వేణు. గబుక్కున నోరు మూసుకుంది వీణ. లాలస వయ్యారంగా నడుస్తూ అందరినీ నవ్వుతూ పలకరిస్తోంది. ఆమె కరుణ కటాక్ష వీక్షణాల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళలా ఆమెకి దారి ఇస్తూ ఆమె వెనకే అనుసరిస్తున్నారు చాలామంది మగవాళ్ళు. అక్కడ మార్పులేనిది వేణులో మాత్రమే కాదు, మిస్ట్రీ అండ్ గ్రూప్లో కూడా. వాళ్ళైతే ఆమెని కనీసం పట్టించుకోకుండా తమ మాటల్లో మునిగిపోయి ఉన్నారు. ఆమెకి ఆశ్చర్యమనిపించింది. విషయం తెలుసుకోవాలనుకుంది వీణ. ఇంతలో లాలస వేణును గమనించి అటు అడుగులు వేసింది. ఎందుకో తెలియదు, వీణకి కొంచెం ఈర్ష్యగా అనిపించింది. ఆమె భావాలని అర్థం చేసుకున్నవాడిలా వీణని తన దగ్గరగా పొదుపుకుంటూనే లాలసని నవ్వుతూ పలకరించాడు వేణు. హే లాలస, న్యూజిలాండ్ నుంచి ఎప్పుడొచ్చావు? నేనెప్పుడొస్తాయే, నన్ను పట్టించుకునే తీరిక నీకెక్కడిది వీచి? గోముగా అడిగింది లాలస. ఒక విషయం కాదు, 2 విషయాలు అర్థమయ్యాయి వీణకి. మొదటిది, తాను అద్భుతమైన అందగత్తె అని లాలసకి బాగా తెలుసు. రెండవది, ఒక మగవాడిని ఆకర్షించాలంటే అతను అడిగిన ప్రశ్నకి డైరెక్ట్గా సమాధానం చెప్పకుండా తిరిగి ప్రశ్న వేసి ఆకట్టుకోవడం ఆమెకి వెన్నతో పెట్టిన విద్య. కానీ అందరిలా ఆ ట్రాప్లో వేణు పడకపోవడం మాత్రం కొంచెం ఆలస్యంగా గమనించింది వీణ. అలవోకగా వేణు సంభాషణలోకి వీణనే లాగాడు. వీణ, నువ్వు సినిమాలు చూడవు గనక నీకు ఈమెవరో తెలిసే అవకాశం లేదు. ఈమె లాలస, మంచి నటి. అంతేకాదు, ఈ పార్టీని హోస్ట్ చేస్తున్న ప్రకాశరావు గారి మనవరాలు. పరిచయం చేశాడు వేణు. అసలు వీణకి తనెవరో తెలియకపోవడం లాలసకి అరికాల మంట నెత్తికెక్కించింది. అయినా తన అసహనాన్ని అదుపు చేసుకుంది. కానీ ఆ విషయం తేలికగానే పసిగట్టింది వీణ. నన్ను పరిచయం చేసావు సరే, మరి నీతో పార్టీకి వచ్చేంత అదృష్టం చేసుకున్న ఈమెవరు? నీ చెల్లెలా? అమాయకంగా అడిగింది లాలస. కానీ అంతర్లీనంగా ఆమె మాటల్లో ఉన్న వెటకారం వీణకి బాగానే అర్థమైంది. మీ ఫ్యామిలీలో చెల్లెళ్ళు అన్నయ్యలతో పార్టీలకు వచ్చి ఇలా చనువుగా ఉంటారని నాకు ఇప్పుడే తెలిసింది. కానీ పాపం మీరు పొరపాటు పడ్డారని చెప్పడానికి చాలా బాధగా ఉంది. వీఆర్ ఎంగేజ్డ్. వేణుని పెళ్లి చేసుకోబోయే అమ్మాయిని. వేణు నోరు విప్పక ముందే బుల్లెట్లా వచ్చాయి ఆ మాటలు వీణ నోటి నుంచి. ఒక్క నిమిషం అక్కడంతా నిశ్శబ్దం ఏర్పడింది. లాలస మొహం తెల్లగా పాలిపోయింది. ఒక్క క్షణం మాత్రమే. అంతలోనే తేరుకుంది. కంగ్రాట్స్ వీజీ, సైలెంట్ కిల్లర్వి నువ్వు అంటూ వేణుని గట్టిగా కౌగులించుకుంది లాలస. ఆమె అలా చేయడంలో డెలిబరేట్గా వీణ పక్కకి నెట్టివేయబడింది. ఆమె చూస్తూ ఉండగానే అందరూ వేణు చుట్టూ ఒక సర్కిల్లా పోగవ్వడం, వీణని వేణు నుంచి మరింత దూరంగా నెట్టడం ఒక పద్ధతి ప్రకారం జరిగిందని ఆ తర్వాత అర్థమైంది వీణకి. ఆమె నిస్సహాయంగా వేణువంక చూస్తూ నిలబడిపోయింది. అతను కనీసం తన వైపు తల తిప్పి చూడకపోవడం మరింత బాధని కలిగించింది ఆమెకి. నెమ్మది నెమ్మదిగా తను ఏం మాట్లాడిందో ఆమె మెదడులోకి ఎక్కింది. అప్పుడు అక్కడ ఖచ్చితంగా ప్రివిలేజ్డ్ జర్నలిస్టులు ఉండే ఉంటారు. న్యూస్ బయటికి వస్తుంది. ఆమె అరచేతులు చెమటలు పట్టాయి. వేణుతో చర్చించకుండా, వేణు ఏమి అనబోతున్నాడో తెలుసుకోకుండా తనెందుకు తొందరపడింది? లాలస మీద ఈర్ష్య తనలా ప్రవర్తించేలా చేసిందా?
రకరకాల ఆలోచనలు కందిరీగల్లా ఆమె మనసంతా ముసురుకుంటుంటే వీణ నిస్సహాయంగా అక్కడ నిలబడిపోయింది. నెమ్మది నెమ్మదిగా నీకిదంతా అలవాటైపోతుందిలే, వెనుక నుంచి మిస్టీ చెప్పింది. స్లో మోషన్లో లాగా మిస్టీకి అభిముఖంగా తిరిగింది వీణ. ఏమంటున్నావు నువ్వు? అర్థం కానట్టుగా అడిగింది. ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీలు, చీకటి సంబంధాలు, అవసరం కోసం ఏర్పడే అనుబంధాలు అన్నీ తాత్వికంగా చెప్పింది మిస్టీ. ఆమె కొంచెం తాగి ఉందని అర్థమైంది వీణకి. ఆమెనే విచిత్రంగా చూస్తూ ఉండిపోయింది వీణ. ఆమెకి పూర్తిగా అర్థం కాలేదని తెలుసుకుని మిస్టీ ఆమె చెయ్యి పట్టుకుని ఒక మూలకి తీసుకువెళ్ళి ఒక సోఫాలో కూర్చోబెట్టి ఆమె పక్కనే కూలబడింది. ఆ తర్వాత ఆమెకి రహస్యం చెప్తున్నట్టుగా ఒక్కొక్క విషయమే చెప్పసాగింది. ఇప్పుడు ట్రయాంగిల్ లవ్ స్టోరీలో మన వేణు, లాలస, రాకీ అంటూ మత్తు తలకెక్కినప్పుడు ఎలా నవ్వుతారో అలా నవ్వింది మిస్టీ. అప్రయత్నంగానే వీణ కళ్ళు రాకీ మీదకి మళ్ళాయి. అతని చూపులు లాలస మీద కేంద్రీకృతమై ఉన్నాయి. ఇది సరికొత్త యాంగిల్ అనిపించింది వీణకి. మనసులోనే నోట్ చేసుకుంది. రాకీ లాలసని ప్రేమిస్తున్నాడు, కానీ ఆమెకి వేణు అంటే పిచ్చి. మిస్టీ మాటలకి వీణ అలర్ట్ అయింది. మరి వేణుకి నువ్వంటే పిచ్చి. ఇక్కడ ఇంకొక లవ్ స్టోరీ కూడా ఉంది. మరి రాకీకి లాలస్ అంటే ప్రేమ. మరి మిస్టీకి? ఎక్కిళ్ళు వస్తుంటే ఒక్క నిమిషం ఆగింది చెప్పడం మిస్టీ. అప్పటికే వీణకి అర్థమైంది. జాలిగా చూసింది మిస్టీ వైపు. ఇక చీకటి సంబంధాలు అంటూ మొదలు పెట్టబోయింది. వీణ నిర్దాక్షిణ్యంగా ఆ టాపిక్ని తుంచేసింది. మిస్టీ, లాలస గురించి చెప్పు ప్రాంప్ట్ చేసింది. లాలస? ఆ దెయ్యం గురించి చెప్పడానికేముంది? తను చాలా అందగత్తని ఫీలింగ్. పైకి చాలా మంచిగా నటిస్తుంది, లోపల మనసంతా కుళ్ళు కుతంత్రాలు. చూసావా ఇప్పుడు నేను ఎంత నాగ్గా వేణు నుంచి దూరం చేసిందో? చూసేవాళ్ళకి అది అర్థం కాదు, అది కళ్ళతో చూసేవాళ్ళకి. మరి నాలాంటి మనసుతో చూసేవాళ్ళకి ఇట్టే అర్థమవుతుంది ఆ వక్రబుద్ధి. నెమ్మదిగా మిస్టీకి మాటలు తడబడిసాగాయి. ఇంకా సమాచారం రాబట్టాలంటే తను త్వరపడాలని మాత్రం అర్థమైంది వీణకి. డోంట్ వరీ, వేణు తెలివైనవాడు. లాలస నుంచి ఎప్పటిలానే ఇప్పుడు కూడా తప్పించుకుంటాడు. కానీ నువ్వు మాత్రం హుషారుగా ఉండు, బిందులా కాకు. నువ్వు తెలివైన దానివైతే వేణులాంటి మంచివాడిని వదులుకోకు. ఆ బ్రహ్మరాక్షసి కళ్ళు అస్సలు పడనీకు. సీ మై రాకీ పిచ్చాడైపోయాడు చెప్పింది మిస్టీ. మాటలు నెమ్మదిగా వస్తుండడంతో ఆ మ్యూజిక్లో వీణ చాలా కష్టపడవలసి వస్తోంది వినడానికి. బిందు పేరు ఆమెకి వెంటనే తట్టింది. ఆ రోజు ఉదయమే నర్సు తనతో చెప్పింది. బిందుకి లాలసకి ఏమిటి సంబంధం? తను తర్వాత తీరికగా ఆలోచించుకోవచ్చు, ముందు మిస్టీ మాట్లాడాలి. చూసేవాళ్ళకి ఇద్దరూ కలిసి కూర్చుని తాగుతున్నట్టుగా అనిపించేలా తన చేతిలో ఒక గ్లాస్ పట్టుకుంది వీణ. ఒక్క చుక్క కూడా ఆమె గొంతులోకి వెళ్ళకపోవడం మాత్రం గమనించే స్థితిలో ఎవ్వరూ లేరు. బిందు ఎవరు? మిస్టీని చిన్నగా తడుతూ అడిగింది వీణ. బిందు ఎవరా? నువ్వసలు సినిమాలు చూడవా? ఏ లోకంలో ఉన్నావు? బిందు ఒకప్పుడు మంచి హిట్ హీరోయిన్. లాలస చేసిన పని వల్ల సూసైడ్ అటెంప్ట్ చేసింది. మరీ గొంతు తగ్గించి చెప్పింది మిస్టీ. ఏం చేసింది? షార్ప్గా అడిగింది వీణ. వీణ, అదే పనిగా ఆ దెయ్యం గురించి మాట్లాడించకు, ఎక్కింది దిగిపోతుంది. ఐ లవ్ రాకీ పిచ్చిగా తనలో తానే నవ్వుకుంటూ అంది మిస్టీ. వీణ దీర్ఘంగా నిట్టూర్చింది మిస్టీ వైపు చూస్తూ. ఇక ఆమె చెప్పే స్థితిలో లేదని అర్థమైంది వీణకి. థ్యాంక్ యూ మిస్టీ, చాలా పెద్ద సమాచారం ఇచ్చి నువ్వే వేణుని సేవ్ చేశావు మనసులో అనుకుంది. ఆమెకి ఇప్పుడు అంతా చాలా స్పష్టంగా అర్థమైంది. సేకరించవలసినవి ఎవిడెన్సెస్ మాత్రమే. ఆమె నెమ్మదిగా మిస్టీని లేపి నిలబెట్టింది. తన మీదకి ఒరిగిపోతున్న ఆమెని నెమ్మదిగా నడిపిస్తూ రాకీ ఉన్న చోటికి తీసుకొచ్చింది. అతను తాగడం లేదని గమనించింది వీణ. ఆమె మెదడు చురుకుగా పనిచేసింది. రాకీ, ఒకసారి ఇలా వస్తారా? కొంచెం నాకు హెల్ప్ చేస్తారా? కొంచెం గట్టిగా అడగవలసి వచ్చింది మ్యూజిక్ వల్ల. అతను వెంటనే వచ్చాడు. మిస్టీని చూస్తూనే అతని కనుబొమ్మలు అసహనంగా ముడుచుకున్నాయి. మళ్ళీ తాగిందా? ఈసారి కారణమేంటో వెటకారం ధ్వనిస్తుండగా అన్నాడు రాకీ. కానీ మిస్టీ బరువును తను తీసుకున్నాడు. ఎప్పుడూ ఒకటే కారణం రాకీ, వీణ మిస్టీ వంక చూస్తూ చెప్పింది. హి హి రాకీ, మై హీరో, ఐ లవ్ యూ రా. అతని బుక్క మీద గట్టిగా ముద్దు పెడుతూ అంది మిస్టీ. అతను ఇబ్బందిగా కదిలాడు. తాగినప్పుడు నిజాలు బయటికి వస్తాయట.
ఆమెని జాగ్రత్తగా ఇంటికి చేర్చండి రాకీ. ఏది గాజు ముక్క, ఏది వజ్రపు తునకో కనిపెట్టగలిగిన వాడే అదృష్టవంతుడు. వేణు లాలసల వైపు చూస్తూ అంది వీణ. రాకీ చూపు కూడా అటు మళ్ళింది. కానీ ఇద్దరూ చూస్తున్నది వేరువేరు వ్యక్తులని. వీణ వారి వైపు అడుగులు వేస్తే రాకీ మిస్టీని మరింత దగ్గరగా తీసుకుని బయటకు నడిచాడు. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే తప్పకుండా తర్వాతి ఎపిసోడ్ని వినండి. ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి.